హే బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అనలిసిక్ ట్యూటా. ది సైడ్ జతిన్. సో మా ఛానల్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకో అండ్ మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయి. సో ఎస్పెషల్లీ మన ఛానల్ లోపల మెడికల్ కంటెంట్ అండ్ మెడికల్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే మాట్లాడుకుంటాం. సో నీకు పక్కా హెల్ప్ అవుతుంది. సో మీ వాళ్ళు ఎవరు ఉన్న వాళ్ళకి షేర్ చేయి. అండ్ మనకంటూ ఒక యాప్ ఉంది, అనలిసిక్ ట్యూటర్ అని చెప్పి. కింద డిస్క్రిప్షన్ లోపల యాప్ లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయరి. అండ్ వెబ్సైట్ లింక్ ఉంటుంది. ఇందు లోపల పారామెడికల్ వాళ్ళకి సంబంధించి మనకైతే వీడియో లెక్చర్స్ ఉంటాయి అండ్ దాంతోపాటుగా పీడిఎఫ్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి ఒకసారి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు అవర్ మెయిన్ టాపిక్ ఏంటంటే, మీరు ఆల్రెడీ మీకు తెలుసు రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి పారామెడికల్ బోర్డ్ నుండి, టీజీపీఎంఈ నుండి రిజల్ట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి ఆల్మోస్ట్. ఒక ఎక్సెప్ట్ అనస్థిషియా వాళ్ళే తప్ప. సో ఎవరికైతే రిజల్ట్స్ రిలీజ్ అయినాయో నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఫస్ట్లీ రిజల్ట్స్ రిలీజ్ అయినాయి, ఓకే, హ్యాపీ ఫర్ దట్. అండ్ ఎప్పుడైతే ఈ రిజల్ట్స్ రిలీజ్ అయినాయో కొంతమంది ఫెయిల్ అయ్యారు, ఓకేనా. సో సమ్ పీపుల్ ఆర్ ఫెయిల్డ్ డ్యూ టు సో మెనీ రీజన్స్. సో ఫెయిల్ అయ్యారు కాబట్టి వాళ్ళకు నెక్స్ట్ సప్లీస్ ఎప్పుడు ఉంటాయి అండ్ దాంతోపాటు ఏంటంటే రీకరెక్షన్ ఏమైనా ఉంటుందా అని చెప్పి అడుగుతున్నారు అన్నట్టు. సో దానికి ఆన్సర్ ఏంటంటే ఒకటే చెప్తా. అండ్ మనకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది నెక్స్ట్ ప్రాసెస్ లోపల. మనం ఏం చేయాలంటే ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఈ నోటిఫికేషన్ లోపల వాళ్ళు చెప్తారు అన్నట్టు, సో ఏంది నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలని చెప్పి, ఓకేనా. సో దే విల్ టెల్ యూ. నెక్స్ట్ ప్రాసెస్ లోపల ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు పారామెడికల్ బోర్డు నుండి అఫీషియల్గా. మనకు అనస్థిషియా వాళ్ళ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ నోటిఫికేషన్ వస్తుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చేయాలంటే ఆ నోటిఫికేషన్ లోపల సో ఫీజ్ అమౌంట్ అనేది ఉంటుంది అన్నట్టు, ఓకేనా. సో రీకరెక్షన్కి ఎంత అని చెప్పి అండ్ దాంతోపాటుగా సప్లీకి ఫీ, ఎవరైతే ఫెయిల్ అవుతారో ఫెయిల్ అయిన వాళ్ళకి సప్లీస్ ఎప్పుడు ఉంటాయి, సప్లీకి ఫీ ఎప్పుడు పే చేయాలని చెప్పి చెప్తారు. సో ఒక 1 month, సో ఎప్పుడైతే రిజల్ట్స్ అందరి వస్తాయో, అనస్థిషియా వాళ్ళ రిజల్ట్స్ కూడా వచ్చిన తర్వాత 1 monthకి మనకి నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఆఫ్టర్ 1 monthకి మనకి ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక 2 months లోపల ఈ ప్రాసెస్ అయితే అయిపోతుంది అన్నట్టు. సో ఆఫ్టర్ దట్ రిజల్ట్స్ రావడానికి మళ్ళీ ఒక 3 months ఆఫ్ టైం అయితే పడుతుంది. సో ఆ 3 months ఆఫ్ టైం తర్వాత మళ్ళీ సో వీళ్ళకు ఎవరికైతే రెగ్యులర్ వాళ్ళు ఉంటారు కదా, సో మీ జూనియర్ బ్యాచ్ రెగ్యులర్ వాళ్ళు ఉంటారో వాళ్ళతోటి అప్పుడు కూడా సప్లీలు పడితే వాళ్ళతోటి మళ్ళీ ఒక రాసే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. సో ఇది ప్రాసెస్. సో రాసిన వాళ్ళది ఏముంటుంది నెక్స్ట్ ప్రాసెస్, ఓకేనా. సో మాది ఎగ్జామ్ అయిపోయింది బ్రో, ఎగ్జామ్ రాసినాం కదా, నెక్స్ట్ ప్రాసెస్ మాకు ఏముంటుంది అని అంటే, సో ఎవరైతే రిజల్ట్స్ వచ్చి పాస్ అయిపోతారో వాళ్ళకి కాలేజ్ నుండి సో మార్క్ షీట్స్, మార్క్ మెమోస్ అంటాం కదా, అవన్నీ కూడా వస్తాయి అన్నట్టు. ఒక 2 months 3 months లోపల ఈ మెమోస్ అయితే వస్తాయి కాలేజ్ నుండి. సో వాళ్ళు కాలేజీలో ఫోన్ చేసి మనకి సో మెమోస్ వచ్చినా తీసుకోరని చెప్తారు. సో మెమోస్ అండ్ దాంతో తర్వాత టీసీ అండ్ దాంతోపాటుగా స్టడీ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా మనం ఏదైతే కాలేజ్ నుండి చదువుతావో ఆ కాలేజ్ నుండి తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో ఇవి తెచ్చుకున్న తర్వాత నెక్స్ట్ వీటిని అన్నిటిని మన చేతిలోకి వచ్చిన తర్వాత మనం స్లాట్ బుకింగ్ చేసుకొని రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది స్లాట్ బుకింగ్ చేసుకొని. స్లాట్ బుకింగ్ చేసుకుంటే ఒక 1 month తర్వాత మనకి డేట్ అనేది వస్తుంది. ఆ రోజు పోయి మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒక 1 month లోపు మనకు సర్టిఫికేట్ అనేది వస్తుంది అన్నట్టు. సో ఇది ప్రాసెస్. సో ఐ విల్ గైడ్ యూ త్రూ అవుట్ దిస్ ప్రాసెస్. సో ఎవరైతే ఇప్పుడు సప్లీస్ ఉన్నాయో ఒక 1 month వరకు వెయిట్ చేస్తే మనకి నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ కూడా మన ఛానల్ లోపల మనం చెప్దాం, వెయిట్ ఫర్ దట్. అండ్ దాని తర్వాత ఏంటంటే ఎగ్జామ్ నోటిఫికేషన్ ఉంటుంది, అది కూడా ఎవరైతే అనస్థిషియాలో ఉంటుందో కింద లింక్ ఇస్తాను నేను మన యాప్ది, చూడండి. అనస్థిషియా క్లాసెస్ ఉంటాయి, మస్తు ఉంటాయి, ఓకేనా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.